నా అమ్మ దీవెన సాంగ్ ఎలా ఉందన్న? సూపర్. అమ్మ దీవెన సాంగ్ బాగుంది. సాంగ్స్ అన్ని చాలా హార్ట్గా మంచి బాగున్నాయి సాంగ్స్ అన్ని సూపర్. శేఖర్ కమల గారు ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకునేలా ఉంటుంది అన్నారు. బాగుంది సినిమా, మంచి అంటే చాలా బాగా తీసుకుంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే బెగ్గింగ్ గురించి, బెగ్గర్స్ కూడా మనలాంటి వాళ్ళని చెప్పడానికి ఒక మూవీ చెప్పాడు అనమాట. అందరూ ఈక్వల్, వాళ్ళందరూ కూడా మనుషులందరూ ఒకటే. బెగ్గర్స్ వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, మనిషి అన్నవాడు అందరూ కూడా ఈక్వల్గా చూపించాలని చెప్పాడు. రష్మిక ఎలా యాక్ట్ చేశారు? రష్మిక బాగుంది యాక్టింగ్, రష్మిక బాగుంది. అండ్ మన ధనుష్ బాగా యాక్ట్ చేశాడు, నాగార్జున కూడా బాగా యాక్ట్ చేశాడు. డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? మ్యూజిక్ కన్నా ఏంటంటే ఇది ఒక స్టోరీ పిక్చర్. మ్యూజిక్ అనేది ఒక భాగం, కానీ ఒక స్టోరీ లైన్ అంతా కూడా చెప్తున్నాం కదా, బెగ్గర్స్ గురించి బాగా, బెగ్గర్స్ మనతో ఈక్వల్గా ఉండాలి అని స్టోరీ. ఓకే. కుబేరా మంచి బ్లాక్ బస్టర్ అసలు. అవునవును, ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మూసుకున్న థియేటర్లను కూడా ఓపెన్ చేస్తారు ఈ సినిమాతో. ఆయన శైలి కాదు కానీ డిఫరెంట్గా చేసేసాడు, వర్కౌట్ ఉంది. పీక్స్ ఉతికి ఆరేసాడు. ఆ బిచ్చగాడు క్యారెక్టర్లో మంచి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ట్రైలర్ చూసి ఏది అనుకున్నా కానీ ఈ రేంజ్లో ఉంటుంది అనుకోవాలి పెర్ఫార్మెన్స్. సో నా అంచనాలు మించి ఉంది సినిమా. కొన్ని చోట్ల కనిపిస్తుంది. సో ఆయన జానర్ కాపీ అయినా కూడా డిఫరెంట్గా తీశాడు. సో రష్మికకి స్కోప్ ఉన్న క్యారెక్టరే. సో మన శేఖర్ కమల గారికి, నాగార్జున గారికి, ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. మైనస్ లేవు బస్సు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. లేదు, 3 అవర్స్ ఉంది కానీ లెంత్ ఎక్కడ లేకలేదు. ఆ స్టోరీ అలాగే చెప్పాలి, లేదంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేం. ఇంకా కొన్ని వదిలేశారు సీన్స్, లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి కథ అయిపోయినట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. 5కి 4 ఇస్తా. ఇవ్వచ్చు, ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ కథ. సో అది చేసి చూపించారు. ఇప్పుడే పోయా, ఇప్పుడే కుబేర సినిమా చూశాను. నేను కూడా కుబేరుడిని అయ్యా. ఈ సినిమా చూస్తే పోయా, బిచ్చగాడు కుబేరుడు ఎలా అయ్యాడు, కుబేరుడు బిచ్చగాడు ఎలా అయ్యాడు అనేది స్టోరీ. కాబట్టి డబ్బున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి పక్కా అంతే. ఎందుకంటే ఈ సినిమా చూశాక నేను నిన్నటిదాకా పేదోడిని, ఈ సినిమా చూశాను, కుబేరుడిని అయిపోయినా. కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే సినిమా స్టోరీకి వస్తే డబ్బున్నోడు, మిడిల్ క్లాస్ వాడు, లో క్లాస్ వాడు అనమాట. అంటే డబ్బు అనేది తిరగదు ఎట్ట, అంటే డబ్బు అనేది ఎవరి దగ్గర పోతే ఓడే కుబేరుడు అనేది ఈ స్టోరీ అనమాట. కాబట్టి ఇందులో నాగార్జున కానీ, ధనుష్ కానీ, రష్మిక కానీ అందరూ యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా ధనుష్ మీద ఉంటుంది స్టోరీ అంతా. కాబట్టి ధనుష్ పాపం 1000 కోట్లు ఉంటాయి, మొత్తం పాంగొట్టుకొని బిచ్చగాడు అవుతాడు అంతే. కానీ బిచ్చగాడుగానే జీవితం బాగుంటుంది అనమాట. కాబట్టి డబ్బులు లేవని ఎవరు బాధపడద్దండి. ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళే నిజమైన కుబేరులు అంతే. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, డబ్బు కోసం ఒక మనిషి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గమైనా, ఇది చాలా దుర్మార్గం ఆయన మారాలి అనేది మార్పు వస్తుంది మేడం ఖచ్చితంగా. బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాగార్జున గారి కంటే ధనుష్ మన హీరో కాకపోయినా కానీ బాగా చేశాడు. అట్లేదు మన తెలుగు ఏది మేడం, మన తెలుగు వాళ్ళకి జోలికి రామాకు. మన తెలుగు వాళ్ళ జోలికి వస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు సినిమా పరంగా మాట్లాడు, నేను ఒప్పుకుంటా. మళ్ళీ తెలుగు వాళ్ళ జోలికి వస్తే మాత్రం భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో నెంబర్ 1 తెలుగు హీరో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, రాజమౌళి. అట్లా నువ్వు తెలుగు జోలికి రావద్దు, వస్తే నాకు కోపం వస్తుంది అంతే. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా పరంగా మాత్రమే ధనుషుని నేను చేస్తున్నా, కొలతలలో మాత్రం కాదు. కొలతలలో నేను ఏం చేస్తున్నా కిందనే. సినిమా పరంగా మాత్రం సూపర్.
ఎల్కేజీ సినిమా మేడం, ఎవరైనా చూడవచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. లేదు దానికి ఎలాంటి నిబంధనలు లేవు, ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లల కానించి ముసలి వరకు ఏం లేదు మేడం. ఒకసారి పోయి చూడండి, ఎంత దుర్మార్గులైనా కానీ ఇది చాలా దుర్మార్గం, ఇట్లా చేయకూడదు అనేది మార్పు వస్తుంది. ఈ 100కు 100 కాదు మేడం, 1000 ఇస్తా. ఎట్లా మ్యూజిక్ డీజీపీ డిఎస్పి అట్లా ఉంది సినిమా కూడా. మ్యూజిక్ మంచి ఉంది, పాటలు మంచి ఉన్నాయి, క్యారెక్టర్ ఆమె 2-3 వేల కోట్ల హీరోయిన్ లాగా అనిపించలేదు, మొత్తం జీవించింది ఆ పాత్రలో. ధనుష్ కూడా మొత్తం జీవించి, ధనుష్ క్యారెక్టర్ ఎట్లా చేస్తా తెలుసు. ఒక విషయంలో శేఖర్ కమ్ములు అన్నాడు, ఈ సినిమా నాగార్జున వచ్చినానికే మా సినిమా ఎక్కడ వెళ్ళిపోయింది, ఆ సినిమా అట్లనే వెళ్ళిపోయింది. ఈ సినిమాకి ఎలా అయితే ధనుష్ ఒప్పుకున్నాడో ఆయన గ్రేట్ అన్నాడు, నిజంగా ఆయన గ్రేట్. ఈ సినిమాలో ఎవ్వరు వాళ్ళ పేర్లు యాక్టర్ కనిపించారు, మొత్తం క్యారెక్టర్ కనిపిస్తాడు. దేవ అనిపిస్తాడు, దీపక్ కనిపిస్తాడు, రావచ్చు. అవార్డు క్యారెక్టర్ ఉన్నది, ఎక్కడ స్టార్లు అక్కడ ఫైట్లు చేయలే ఆయన, ఎక్కడ యాక్షన్ యాంగ్రీ చేయలే. భిక్షవాడు లాస్ట్ నుంచి సాయంత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ ఎలా ఉండాలో బిచ్చపాడు క్యారెక్టర్ అలానే ఉన్నాడు, సేమ్ అదే క్యారెక్టర్లో ఉన్నాడు. ఈయన తమిళ్ ఎవరండి యాక్టర్, తమిళ్ ధనుష్ యాక్టర్ కాదైనా, ఆయన దత్తత తీసుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ధనుష్ని దత్తత తీసుకున్నాం మనం. ఆయన తెలుగు యాక్టరే. తమిళ్లో 18 కోట్లు అంట తీసుకున్నారు, తెలుగులో 33 కోట్లు. మళ్ళీ ఎక్కడండి, తెలుగు కాదు ఇక్కడ. సినిమా నిలబడ్డది, సినిమా ఇట్టు. శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు నాగార్జున, సేమ్ అదే శేఖర్ కమ్ముల సినిమా. శేఖర్ కమ్ముల 2.0. రష్మి మొత్తం న్యాచురల్, ఆ క్యారెక్టర్ తగ్గనే చేసింది ఆమె. లీడర్ టచ్ కొంచెం ఉంది, లీడర్ టచింగ్ ఉంది. మంచి డీసెంట్ క్లాసికల్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. అంటే శేఖర్ కమ్ముల ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాడు సినిమా. అంటున్నారు సినిమాని. ఎందుకంటే ఈ సినిమా ప్రకారంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సినిమా. లవ్ అనేది ఏముండదు, రొమాన్స్ అనేది ఏముండదు. బట్ ఇక్కడ ఉన్న జనాలలో మన ఓల్డ్ మ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన సినిమా. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సిన సినిమా. వాళ్ళకు మాత్రమే సెట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యాయంగానే చేశారు, సినిమా అయితే బాగానే తీశారు. బట్ హీరోయిన్ గారు మీరు చాలా తప్పు విధంగా తీశారు, మీరు అన్యాయం చేసేసారు సినిమాని అయితే. ఎందుకంటే పెద్ద అన్యాయం చేశారు సినిమాని. ఎందుకంటే దాంట్లో మీకు చేయాలనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు పుష్ప 3, పుష్ప 2 తీసేటట్టు ఉన్నారు, కానీ మీరు ఈ సినిమా లాంటి అవకాశంలో చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు దీంట్లో ఎఫర్ట్స్ పెట్టలేదు, మీరు అన్యాయం చేశారు సినిమాని అయితే. సినిమాని చెడగొట్టింది కూడా మీరే అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో అంత మూమెంట్ లేదు, మీది లవ్ లేదు, కానీ ఒక ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది లేదు సినిమాలో, ఫ్రెండ్షిప్ గానే ఉండాలన్నా కానీ లేదు. సినిమాని అయితే మైండ్ బ్లోయింగ్ చేశారు సినిమా నాగార్జున గారు.